దేవుడిని ఇందులో పెట్టి మనం స్తుతించాలి, ఇందులో పెట్టి దేవుణ్ణి కనపరచాలి, ఇందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి అని మనం తీసుకుంటే గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని అనేక సందర్భాల్లో కాసి కాపాడుతూ సురక్షితంగా మనల్ని సజీవులుగా ఉంచి ఈరోజు మనందరం కూడా సంఘముగా కూడి ఆయన సన్నిధిలో కూర్చోవడానికి ఈ సమయం ఆయన ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. పోయిన గడిచిన వారంలో ఎంతో భయంకరమైన తుఫాను, మనందరినీ కూడా చుట్టి ముట్టువలసిన తుఫాను ఆయన తన స్వహస్తాలతో దాన్ని తప్పించి మనం సురక్షితంగా ఎటువంటి నష్టమో మనం నష్టపోకుండా మనందరినీ కూడా ఎంతగానో కాసి కాపాడిన దేవుడిని మనం ఆరాధించాలి. దేవుడిని ఆరాధించడం అంటే మందిరంలో కూడుకుని ఆదివారం వచ్చి కానుకేసుకుని మందిరంలో కూడుకుని 2 పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని పోయేది కాదు. వ్యక్తిగతంగా దేవునికి క్రైస్తవుడికి వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారు. అలాగే మన జీవితంలో దేవునితో కలిసి జీవిస్తున్నామా, మన సొంత జీవితం జీవిస్తున్నామా అనే ఆలోచన కూడా మనకి ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. మన సొంత జీవితం మనం జీవిస్తే దేవునికి మనం ఆరాధకులం కాదు. దేవునితో కలిసి దేవుని వాక్యానికి మనం లోబడి దేవుని మాట మనం అనుసరించి ఆ ప్రకారంగా జీవించేదే దేవునికి ఆరాధన అవుతుంది. మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మనం తప్పిపోతూ ఉంటాం. అలాగని తప్పిపోయిన కాడ మనం పెట్టేసుకుని ఇంక ఇక్కడే ఉంటాను నేను అనుకునేది కాదు. మనం తప్పిపోయామా పడిపోయామా దేవునితో అయ్యో ప్రభు నేను తప్పిపోయాను పడిపోయాను ఆయన అని మనం ఆయన దగ్గర గోజాడినప్పుడు ఆయన రావనెత్తే దేవుడు మన దేవుడు, పడిపోయిన వాడిని విడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే మన మొక్కుబళ్ళు మొక్కి మన దేవునికి కానుకలు వేసే దేవుడు కాదు. మన దేవుడే మనకు అన్ని సమకూర్చి మనకి ఇచ్చే దేవుడు మన దేవుడు. మనకి ఏది అవసరమో, మనకి ఎది కావాలో, మన అక్కడేంటో అన్నీ తెలిసిన దేవుడు మన దేవుడు. మన దేవుడు సజీవుడు కాబట్టి ఆయన మనం సజీవుడిగా మనం ఆరాధించాలి. మనం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. మనం కూడా జీవం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఆదివారం వస్తున్నాం కూర్చుంటున్నాం మనం మాట్లాడుతున్నాం వెళ్ళిపోతున్నాం అనేది కాదు ఆరాధన అనేది. ఇది ప్రతి వారం మనం చెప్పుకునే మాట. అయితే ఈ వారం మనం ధ్యానించే వాక్య భాగం మొదటి ఆదాము ఏం చేశాడు, కడపటి ఆదాము ఏం చేశాడు అనే దాని గురించి కొన్ని మాట మనం ధ్యానించుకుని అన్ని మాటలు ధ్యానించడానికి అన్నీ మనం దాన్ని ధ్యానించడానికి కానీ అది ఇప్పించుకోవడానికి కానీ మన టైం సరిపో. కాబట్టి కొన్ని మాటలు గుర్తుగా మనం ధ్యానించుకుని తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం. ఆదికాండం పేజీ నెంబర్ 2, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిర్భయముగా తినవచ్చును. దేవుడు ఏమంటున్నాడు, ఈ తోటలో ఉన్న ప్రతి పండును నిర్భయంగా ఏ సందేహం లేకుండా మన ఇష్టం వచ్చినన్ని మన ఇష్టం మనం గడుపునట్టు అన్నీ తినమన్నాడు. దేవుడు మాట అక్కడే స్టార్టింగ్లోనే దేవుడి మాటను అధికరించవలసి వచ్చింది, అధికరించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి కూడా దేవునికి లోబడుతుందే కానీ ఒక మానవుడు మాత్రం దేవుని మాట లోబడుతుంది. దేవుడు ఆ రోజు నియమించిన ఆ ఆకాశ నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులు వాటి క్రమం చొప్పున ఇప్పటికీ కూడా అదే క్రమంగా అవి కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి జంతువు ప్రతి పక్షి దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఈరోజు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడ మాకు ఆహారం దొరుకుతుంది అని దేవుడిని అడిగి మరీ వస్తాయి. ఒక మానవుడే వారి తెలివితేటలు పెట్టి నేను బతకగలను, నేను చేసుకోగలను, నేను చూసుకోగలను, నేను చేయగలను అనే ఉద్దేశంతో ఒక మానవుడే దేవుడు ఆజ్ఞకు లోబడ్డు. అలాగే ప్రతి విషయంలో కూడా మనకు దేవుడు ఇవన్నీ కూడా ఒక మనిషి గురించి సృష్టించాడు. భూమిని సృష్టించాడు, ఆకాశమును సృష్టించాడు,
సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు. అలాగే నీరుని గాలిని సృష్టించాడు. సమస్తమును సృష్టించి నీకు ఇచ్చాడు దేవుడు. కానీ మనం ఏం చేసాం? దాన్ని నిర్లక్ష్యించుకున్నాం, నిర్లక్ష్యపరిచాం. దేవుడి మాటకు నిర్లక్ష్యపడ్డాం. దేవుడి మాట మనిషి మాత్రమే వినడు. దేవుడు మాట కానీ దేవుడి ఆజ్ఞ కానీ ఒక మనిషి మాత్రమే వినడు. అన్నీ వింటారు. ప్రతి జీవరాశి ఉంటుంది, ప్రతిదీ వింటుంది, ప్రతిదీ లోపడుతుంది. ఒక మనిషి మాత్రం వినడు. అలాగే దేవుడు ఏమన్నాడు? సమస్తము నీకు అసలు ఏది నీకు ఎన్ని కావాలో అన్ని ఇన్నని బంద పెట్టలేదు. ఇది మాత్రమే తినని చెప్పలేదు. సమస్తము తిను, ఒకటి తప్ప అన్నీ తినమన్నాడు. కానీ మానవుడు బుద్ధి ఏం చేసింది? ఆ ఒక్కదాన్ని తింటే దేన్నైతే మనం చేయకూడదు అనుకుంటామో, దేన్నైతే కాదనుకుంటామో, ఏదైతే దేవుడికి వ్యతిరేకమో ఆ పని చేస్తాకే మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆ పని వల్ల మనం నష్టపోతూ ఉంటాం. మనం నష్టపోయినా కానీ మనకు కనిపించదు. అది మనం నష్టపోతున్నాం అంటే మనకు తెలుసు, కానీ మనకి కనిపించదు. దాన్ని గ్రహించాం, దాన్ని మనం విడిచిపెట్టుకోం. మన స్వచ్ఛతాన్ని, మన ఇష్టాన్ని మనం విడిచిపెట్టుకోం. ఆదాము కూడా అదే చేశాడు. అన్ని తినమనగానే ఆ ఒక్కటి ఎదుగుతున్నాడు. తన స్వచ్ఛతాన్ని తను నెరవేర్చు. అది మాత్రం నేను ఎందుకు వదులుకోవాలి అనే ఆ రోజుల్లో అవ్వ తెచ్చి తేవగానే, అరే దేవుడు తిరుగుతున్నాడు కదా మళ్ళీ వీటిని నువ్వు ఎందుకు తెచ్చావు? అసలు నేను ఎవరు పోయమన్నారు? సరే తినేసావు కదా నువ్వు, సరే ఇట్లకి నుంచే దేవుడిని అడిగి అప్పుడు ఉన్నాయి తిన్నాం అని ఒక మాట ఉంటే అది వేరేలా ఉంది. అది కూడా అలా మనిషి ఎక్కడ తప్పిపోయాడు? అక్కడి నుంచి తప్పిపోయాడు. దేవుడి మాట నిర్లక్ష్య పెడతాం, దేవుడి మాట అంటే లెక్క లేకుండా ఉండటం, దేవుడు అంటే భయం లేకుండా ఉండటం అక్కడే మొదలైపోయింది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అలాగే 17వ వచనం కూడా చదవండి. అయితే మంచి చెట్లు తెలుగు నుంచి వృక్ష ఫలం ఒకటి తినకూడదు, నువ్వు దాన్ని తిన్నా నిశ్చయముగా చచ్చిపోతున్నాడు ఆజ్ఞాపించింది. నువ్వు చచ్చిపోతావురా అని చెప్పినా కూడా ఎంత నిర్లక్ష్యం అంటే మనిషికి. దేవుని ఆజ్ఞ వినకపోయినా, దేవుడి మాట వినకపోయినా, దేవుడితో సామాసం లేకపోయినా మనం తగ్గిపోతాం, మనం పాపంలో పడిపోతామని దేవుడు ఎంత ఒక్కడించి మాట్లాడినా మానవుని సొమ్ము ఎలా ఉంటుంది? నాకు నచ్చింది నేను చేస్తాను, కానీ దేవుడు చెప్పింది నేను చేయి. నాకు నచ్చినట్టు నేను ఉంటాను, కానీ దేవుడు నచ్చినట్టు నేను చేయి. నేను ఉన్నాను. ఆదాము చేయలేకపోయాడు, దేవుడికి ఆజ్ఞ లోపడలేకపోయాడు. దేవుడు ఆయన నువ్వు బండ్లు పోయమన్నాడా, బల్బులు పోయమన్నాడా, పారిచుకుని ఇదంతా ఇదని తోటంతా తిరగబెట్టి నువ్వు దీన్ని చదువు చేసి దీంట్లో పంట పండించని చెప్పాడా? అప్పటికి ఏ వాక్యం చెప్పాలి. అప్పటికి ఆదాముకి ఏమి చెప్పాలి? నేను చెట్లు వేసాను, చెట్లు ఫలించే పళ్ళుని నువ్వు నిర్భయంగా నీకు కావాల్సినన్ని ఏ సందేహం లేకుండా తిను, ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టాను. కానీ మానవుని బుద్ధి ఏం చేస్తుంది? ఆ ఒక్కదానికే పాపులాడుతుంది, ఆ ఒక్కదాని కోసం పరుగులాడుతూ ఉంటారు, ఆ ఒక్కదాని కోసం దౌలాడుతూ ఉంటారు. ఏది మనకి అవసరం లేదో దానికోసం దౌలాడతాం, కానీ ఏది మనకు అవసరమో దానికోసం మనం పాపులాడాలి. అది మనం చేయలేకపోతున్నాం. కాబట్టి అది మనం ఎలా చేయలేకపోతున్నామో, అది ఎలాగ చేయలేకపోతున్నామో దాన్ని ఎలా చేయాలో ఆ యొక్క కడపడి ఆదాము మనకు చూపించాడు. ఈ ఆదామేమో దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడు. యేసుక్రీస్తు ప్రభు కడపటి ఆదాముగా వచ్చి దాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. యెషయా గ్రంథం యోహాను సువార్త పేజీ నెంబర్ 86, యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 38వ వచనం.
నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడికే పరలోకం నుంచి దిగొచ్చాడు. పరలోకం నుంచి దిగొచ్చాడు ఆయన, అంటే ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఆయన తగ్గించుకుని వచ్చాడు. మనం హెచ్చించుకుంటానికి చూసుకుంటాం, మన గొప్ప మనం ప్రదర్శించుకోవడానికి చూసుకుంటాం, మనం పోడుకోవడానికి చూసుకుంటాం, మనం చూపించుకోవడానికి మనం కొనసాగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తగ్గించుకుని సమస్తమును విడిచిపెట్టుకుని ఆయన దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అది నెరవేర్చడానికి తన దేవుడి చిత్తం, ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ దేవుడి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఆదాము ఏం చేశాడు? తన ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమో దేవుడి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. మనం కూడా ఒకప్పుడు దేవుడి చిత్తం నెరవేర్చుకోకుండా, దేవుడి మాట లోపడిపోకుండా, దేవుడి మాట లెక్క లేకుండా మన ఇష్టాంతరంగా మనం తిరిగి, మన ఇష్టాంతరంగా మనం నష్టపోయి, మన ఇష్టాంతరంగా మనం ఇబ్బందులు ఎదుర్కొని, సమస్యలను ఎదుర్కొని తర్వాత మూసుకొని రాలిన తర్వాత ఓ ప్రభువా, ఓ దేవా అన్నప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. మనకు నేర్పించడానికి, మనకు చూపించడానికి, మనం ఎలా జీవించాలో మనకు తెలియపరచడానికి. సమస్తము ఆయన స్వాతంలో ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు? మనిషిని విడిచిపెట్టాడే కానీ మనిషిని మాత్రం ఏమీ కూడా కనీసం చెప్పించడం కూడా చెప్పించదు. మనిషి స్వభావం, నువ్వు సంపూర్ణంగా తినరా బాబు, నీకు ఎదుగా తినరా బాబు, నువ్వు హాయిగా ఉండరా బాబు, నువ్వు శుభ్రంగా ఉండరా బాబు అంటే నేనేం చేశాను? నాకు నచ్చింది చేసి నా జీవితాన్ని కోల్పోయా, నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయా. నేను ఆత్మీయంగా ఎదగొచ్చిన సమయంలో ఎదగకోకుండా, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉన్న సమయంలో దేవుని సన్నిధిలో లేకుండా నా ఇష్టానుసారంగా తిరిగి నాకు నచ్చిన పనులు నేను చేసి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు రావటం, అలా జీవించి నేను దేవుడికి దూరం అయిపోయాను. ఎప్పుడైతే ఆ కళ్ళు తెరిపించాడో యేసుక్రీస్తు ప్రభు వచ్చి నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా చిత్తం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాళ్ళ చిత్తం నెరవేర్చడానికి నేను దిగి వచ్చా. అంటే ఆయన తగ్గించుకున్నాడు, తక్కువ చేసుకున్నాడు, దీనంలో ఉన్నాడు, దీనుడిగా వచ్చాడు ఆయన. మనమైతే రొమ్మెల తీసుకుని పని నుంచి మాట్లాడుతాం. నేను అనేదాన్ని ఎప్పుడు మొదలైంది? ఆదిలోనే మొదలైంది. ఇవాళ ఇది కొత్తగా రాలేదు, వాళ్ళ కొత్తగా లేదు, ఇది ఆదిలోనే దేవుడిగా ఇప్పుడు ఇంకా జనం ఉన్నారు. జనానికి అప్పుడు ఆది ఉన్నదే ఇద్దరు, దేవుడు సృష్టించిందే ఇద్దరిని. ఆ ఇద్దరిలోనే అప్పుడే మొదలుపెట్టాడు దేవుడి ఆజ్ఞ అతిక్రమించడం, దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవించడం, వ్యతిరేకమైన పని చేయడం. అలాగే ఆదికాండం 3 మంట పెట్టుకుని తరచుగా వస్తాం మనం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడిను, వారు దిగంబరులను తెలుసుకుని అంజుల బాగులు పుట్టి కట్టడము చేసుకున్నాను. వాళ్ళు దిగంబరులని ఎలా తెలిసింది? అసలు దిగంబరులోని వాళ్ళు ఎక్కడున్నారు? చెట్టుచాటును దాక్కున్నారు, వెళ్ళాడు, చెట్టుచాటును దాక్కున్నారు. వాళ్ళ వస్త్రహీనున్నారు, వాళ్ళకి వస్త్రాలు లేవు, వాళ్ళు ఎంతో దీనంగా అయిపోయారు, చెట్టుచాటును దాక్కున్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించారో వాళ్ళు గుడ్డలేని స్థితిలో ఉన్నారు. మనం కూడా అంతే. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మనం అతిక్రమించామో, ఆ యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనకు తెలియపరిచాడో, అది నా ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేవో అప్పుడు తెలుస్తుంది మనకు. అప్పుడు వరకు మనకి తెలియలా. నేను చేసింది కరెక్టే, నాకు నచ్చింది నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను అని మనందరం కూడా అనుకున్న వాళ్ళమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ మొదలు పెట్టాడో, మన ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేదో అప్పుడు కనిపించింది. అప్పుడు వరకు మనకి ఎవరికి కనిపించాలి.
అలాగే 8వ వచనం కూడా చూడండి. ఆదామును అతని భార్యను తోటలో సంచరించుకున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా యొద్దకు రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కున్నారు. తోట చెట్ల మధ్యన దాక్కున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ చెట్టు అలాగే వాళ్ళు తప్పు చేశారు. ఆ దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు, తప్పు చేశారు. ధైర్యంగా వచ్చి, ఓ ప్రభువా మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం, నీకు వ్యతిరేకంగానే మేము మీకు కాదన్న పని మేము చేశాం. వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు ఒప్పుకోలా. మేము దిగంబరులు. ఒకప్పుడు వన్ సపరేట్ టైం మనం కూడా అలాంటి స్థితిలో మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నాం. మనకు మేము గుడ్లు ఉన్నాయో లేదో తెలియదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో ఒంటి మీద గుడ్లు అంటే గుడ్లకు మనం ఎప్పుడు తిరగలేదు. అలా కాదు. మన ఆత్మీయ జీవితం కప్పి ఉన్నదా, లేదా మన ఆత్మీయ జీవితం చర్చించిలో ఉన్నదో అనే గ్రహింపులో మనం ఎన్నోసార్లు మనం అవమానించబడ్డాం. వాళ్ళు కూడా వాళ్ళ సిగ్గుని వాళ్ళు దాచుకుంటే పరుగులెట్టారే కానీ, ఓ దేవా మేము పాపం చేశాం, మా సిగ్గు ఎక్కువ మాకు కనిపిస్తుంది, నాయనా మమ్మల్ని క్షమించండి. అప్పుడు కూడా అంగీకరించకుండా వాడు చెట్టు చాటును దాక్కుని ఉన్నారు. 12వ వచనం. అందుకు ఆదాము ఒకసారి 10వ వచనం. అందుకు అతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటాను. దిగంబరి, ఒంటి మీద గుడ్డలు లేవు, గొడ్లు నుంచోబెట్టేశారు. ఇప్పుడు ఏం చేస్తాం? మనం సాటికి పరిగెత్తుకుని దాక్కుంటాం. కానీ నా తప్పైన మాట మాత్రం మనం ఒప్పుకో. నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు అనే ఒప్పందం మాత్రం మనం దేవుని దగ్గర ఒప్పుకునే స్వభావం మనసు. మానవుడికి ఎప్పుడు కూడా తను కప్పిపుచ్చుకోవడానికి చూసుకుంటాడే కానీ ఆ ఒప్పుకోబడటానికి మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే నా పరుగు పోద్దేమో. దేవుడి దృష్టిలో మన పరుగు ఎప్పుడో పోయింది. కానీ దేవుడు ఏం చేశాడు? మన పరుగుని కాపాడటానికి, మన బట్టలు కప్పడానికి, మన ఒంటి మీద మనకు ఏమీ లేకపోతే దిగంబరిగా మనం ఉన్నప్పుడు మనం కప్పడానికి ఆయన ప్రశస్త వస్త్రంతో నిన్ను కప్పాడు. ఆయన నీతి వస్త్రంతో నిన్ను కప్పాడు. మనం అందరం మనం దిగంబరిలాగానే ఉండే వాళ్ళమే. దేవుడు ఎవరో తెలియక, దేవుడు ఆజ్ఞ తెలియక, దేవుడు మాటను కీర్తించి, దేవుడు చెప్పిన మాటలో బాధలో మనం నడవక, దేవుడి మాటకు మనం లోబడక, మనం దిగంబరిగా ఉన్నప్పుడు, దిగంబరం అయిపోయి తిరిగినప్పుడు దేవుడు మనం ప్రేమించాడు. మనం విడిచిపెట్టుకోవాలా, మనందరినీ కూడా విడిచిపెట్టుకోవాలా. మనం ఆయన చార్తీసి ఏం చేశాడు? ఆయన నీతి వస్త్రంతో, ఆయన ప్రశస్త వస్త్రంతో, ఆయన నీతి వస్త్రంతో కప్పాడు. పెళ్లి కుమారుడిగా మనం తయారు చేశాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం, పేజీ నెంబర్ 621. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని నీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతిలోను పైపట్టును నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుకున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసం. ఆయన ఏం చేశాడు? ఆయన నీతి వస్త్రాలు. ఆయన మనమందరం కూడా దిగంబరులుగా ఉంటే ఎవరన్నా పెళ్లి కుమారుడు అంటారా? దిగంబరులుగా ఉంటే ఎవరన్నా పెళ్లి కుమార్తె అంటారా? అంటే మనం ఏం చేశాడు? ఆయన పెళ్లి కుమార్తెగా మన లోపాలన్నింటినీ కప్పేశాడు. మనం చేసే పనులన్నింటినీ కప్పేశాడు. మనం మాట్లాడిన మాటలన్నింటినీ చూసేశాడు. ఏం చేశాడు?
రక్షణ వస్త్రాన్ని నీ మీద నా మీద కప్పాడు. ఆయన నీతి అనే పైపట్టను మన మీద కప్పాడు. మనం గొడ్డలు లేని దిగంబరులుగా ఉన్నప్పుడు ఆయన మనం విడిచిపెట్టలా, మనం సేవ తీశాడు, ఆదరించాడు. అందుని బట్టి దేవుని ఆరాధించాలి, అందుని బట్టి దేవుని కనపరచాలి, అందుని బట్టి దేవుని కనపరచాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ యొక్క క్రియలో ఉన్నామో, మనం ఏ ఒక్క మనస్తత్వంలో మనం జీవిస్తున్నామో తెలిసింది కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? పెళ్లి కుమార్తెలుగా తయారు చేశాడు, పెళ్లి కుమారులుగా తయారు చేశాడు, శృంగారమైన బాగా ధరింపజేశాడు. ఆయన రక్షణ వస్త్రాన్ని ఇచ్చి కప్పాడు, ఆయన నీతి అనే భయపడ్డతో మనం కప్పాడు. వాళ్ళిద్దరు పొద పక్కన దాక్కున్నారు. పొద పక్కన మనం కూడా అనుకుంటూ ఉంటాం, అరే నేను చేసేది ఎవరు చూడలేదు కదా అని. కానీ దేవుడికి సాటంటూ ఏముంది? దేవుడికి తెలియదు పొద పక్కన దాక్కున్నారని తెలుసు. మనం మాటతో అక్కడైనా ఒప్పుకుంటారేమో అని. నువ్వు దిగంబరం నీకు ఎవరు చెప్పారు? నువ్వు దిగంబరం నీకు ఎవరు చెప్పారు అని ఆయన అడిగినప్పుడు కూడా, అయ్యో ప్రభా, నువ్వు చెయ్యొద్దన్న పని నేను చేశాను, నీకు కాదన్న పని నేను చేశాను, నీకు వ్యతిరేకమైన పని నేను చేశాను అని ఒక్క మాట అంటే ఆ చక్కటి జీవితం, చక్కటి అన్యోన్య దాంపత్య జీవితంలో వాళ్ళిద్దరూ ఎంతో దేవునితో సావాసం కలిగి ఎంతో అన్యోన్యంగా ఉండేదో జీవితం. అలాంటి జీవితాన్ని కష్టాలు కొని తెచ్చుకుని, నష్టాలు కొని తెచ్చుకుని, బాధలు కొని తెచ్చుకుని, ఇబ్బందులు కొని తెచ్చుకుని అన్నీ ఎలా వచ్చాయి? ఒక్క మాట, దేవుని ఆజ్ఞ అతిక్రమం, దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని మాటను నిర్లక్ష్యపరచడం వల్ల అనేకమైన సందర్భాల్లో మనం ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, మనకు ఏమి దిక్కు చూసినప్పుడు, దారి తెలియనప్పుడు, ఓ ప్రభా అని మనం ఆదరించి దేవా నన్ను లక్ష్యించాలని మనం బతిమాలుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మనం కూడా మన పనికి మాలిన మునుబొట్లు తీసివేసి ఆయన ప్రశస్త వస్త్రాన్ని మనకి రక్షణ వస్త్రంతో మనం ఆదరించాడు. ఆయన తర్వాత ఆయన శృంగారమైన బాగా ధరింపజేశాడు. మనందరినీ ప్రేమించి పెళ్లి కుమార్తెలుగా చేశాడు. అందహీనంగా మనం గుడ్డ లేని సింపుల్ గుడ్డలతో మనం ఉన్నప్పుడు ఆయన అందంగా, శృంగారంగా, ఎంతో చక్కటి అలంకరణతో ఆయన అలంకరించాడు. మన స్థితితో అని తెలియదా? మనం ఎక్కడ దాక్కున్నామో అని తెలియదా? మానవుడు అనుకుంటాడు నేను పాపం చేస్తాను, నన్ను ఎవరో చూడలేదని ఇటువంటి చూసి పాపం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు నువ్వు ఎక్కడున్నా, నేనెక్కడున్నా, నేను ఏ పాపంలో ఉన్నా, ఏ పాతాళంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన దృష్టికి దాపరకూడలేదు, ఆయన దృష్టికి దాయలేదు. ఎవరు ఎక్కడున్నా సరే ఆయన కని దృష్టికి అందరం అలాగే అనుకున్నారాడు. మనం చుట్టుపక్కల పదపక్కన దాక్కున్నాం కదా, దేవుడు కనిపించో, పదపక్కన దాక్కున్నాం కదా, దేవుడు కనిపించో అనుకున్నాడు. అలాగే ఆదికాండం 12వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. సరే అండి, 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము నాతో ఉండుటకు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును పొంది నాకు ఈగా నేను తిన్నాను. అంతేమన్నాడు? ఇంతకీ నేనే పాపం చేయాలా, నేనే తప్పు చేయాలా, నేను కరెక్ట్గా ఉన్నా, నేను ఎంతో నీతిమంతుడిని, నువ్వు ఇచ్చావు, నువ్వే నాకు ఇచ్చావు, నేను ఆశ నాకు అక్కడే అనుకున్నాను కానీ నువ్వే నాకు ఇచ్చావు. ఇది మానవుడి బుద్ధి. ఇది ఎక్కడ మొదలైంది? తన పాపాన్ని వెనకడమే మోపడం, తన నేరాన్ని అడగడమే చూపించడం, తన చేసిన క్రియలు కప్పిపుచ్చుకోవడానికి అనేకమైన నేరాలు వారి మీద పంచడం అక్కడ మొదలైంది. తన కాపాడుకోవడానికి అవసరమైతే భార్య మీద కూడా నెట్టేస్తాడు, అవసరమైతే భర్త మీద కూడా నెట్టేస్తాడు. ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చావే,
నాకు అసలు నేను ఎంతో బుద్ధిమంతుడిని, ఎంతో మంచోడిని, నేను ఎంతో నీతిమంతుడిని, నీ మాట ప్రకారం నేను జీవిద్దాం అనుకున్నా. కానీ నువ్వు నాకు ఇచ్చావే, అది చేసింది. ఎర్రతోడు నేను ఇచ్చాను, ఎర్రతోడు మేము నేరారోపణ. అప్పుడైనా అయ్యో ప్రభా నేను తినేశాను, ఆ బుద్ధి గట్టి తిని నువ్వు అనేకమైన పడు తినమన్నావు, కానీ నా బుద్ధి గట్టి తిని ఇది తినకూడదు, ఆ పాపాన్ని నేను అంటగట్టుకుని తిన్నాను ప్రభా, నన్ను రక్షించు అని అంటే దేవుడు సురక్షితంగా కాపాడేవాడు, ఆ పాపాన్ని సురక్షితంగా కాపాడేవాడు. మనం కూడా ఎన్నో సందర్భాల్లో మనం కూడా అలాగే మన నేరాన్ని, మన దోషాన్ని, మన క్రియల్ని మనం అనేక మంది మీద నేరారోపణ చేసి వాళ్ళ మీద నెట్టేసి వాళ్ళ మీద తోసేసి నేనేదో బుద్ధిమంతుగా ఉన్నాను, నేనేదో మంచోడిని నేను పైకి చూపించుకోవడానికి అనేక సందర్భాల్లో అనేక సార్లు అలాంటి క్రియలు మనం చేసిన వాళ్ళమే. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు తను ఒప్పుకున్నాడు. తను ఒప్పుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. ఆదామేమో మోపాడు, యేసుక్రీస్తు ప్రభువేమో ఒప్పుకున్నాడు. ఆయన ఏ పాపం చేయలే, ఆయన ఏ నేరం చేయలే, ఏమి అసలు పాపం అంటే ఎరగిన వాడు పాపంగా మారిపోయాడు, పాపం అంటే తెలియని వాడు పాపమైపోయాడు. మనం ఏమన్నాం? మేము ఎటువంటి వాళ్ళో తెలుసు కదా మీకు, మేము ఎంత నీతిగా మేము బతిమో మీకు తెలుసు కదా. మన నీతి క్రియలని దేవుడి దృష్టిలో మురికి గుడ్డ పీలుకు మట్టు గుడ్డలు వాడు మనం దేవుడి పనులు మేము ఎంతో నీతిమంతులు, ఎంతో బుద్ధిమంతులు మనం. ఒకప్పుడు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగే నేరాలు మనం తప్పించుకోవడానికి రకరకాల కథలు అల్లుకోవడం, రకరకాలుగా మనం వాటి నుంచి విడిపించుకొని ముందుకు రావడం, మనం గొప్ప చూపించుకోవడం, నేను కరెక్ట్ అని చూపించుకోవడం, ఇటువంటి క్రియలు మనం అందరం చేసేవాళ్ళం. ఆయన యేసుక్రీస్తు అయితే అలా చేయాల. మనము చేసిన నేరాలు ఆయన వేసుకున్నారు. మత్తయి సువార్త పేజీ నెంబర్ 29. పేజీ నెంబర్ 29 మత్తయి సువార్త 27వ అధ్యాయం. చదవండి. 13, 14, 15 3 కలిపి చదవండి. కాబట్టి పిలాతు నీ మీద ఎన్ని నేరములు మోపుతున్నారో నువ్వు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఒక్క మాట ఆయన ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. జన్లు కోరుకున్నా ఇంకో ఖైదీని సార్ 14 అయితే ఆయన ఒక మాట మీదను ఆయన ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. మనం ఏమనుకుంటామంటే అదే నేను తిరిగి సమాధానం చెప్పకపోతే తప్పు నేను చేసిన వాడిని అవుతాను అంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన తప్పు చేయలేదు. ఆ విషయం ఆయన తెలుసు, అధిపతికి కూడా తెలుసు. ఈయన ఇలాంటి ఆయన ఈ నేలను ఎలా చెప్తాడు అన్న గ్రహింపు కూడా ఆయన వచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ ఏమన్నాడు? వీళ్ళు ఇన్ని జ్ఞానాలు నేమే పంపుకుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మౌనం దేనికి అంగీకారం? దాన్ని అంగీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? మనం విడిపించడానికి. ఆయన ఖైదీగా అయిపోయాడు, ఆయన పని అయిపోయాడు. ఆదాము ఏం చేశాడు? తను గొప్ప చెప్పుకోవడానికి ఆ నేరం ఆ స్త్రీలో మోపాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మనం విడిపించుకోవడానికి మనం చేసిన క్రియల్ని ఆయన మీద చేస్తున్నాడు. అందులో పెట్టి దేవుడు మనం ఆరాధించాలి. మన క్రియలు ఎవరు ఒప్పుకోరు, మన పాపాలు ఎవరు భరించరు, మన నేరాలు ఎవరు వేసుకోరు మీద. ఎవరు ఎందుకండి? ఒక కుమారుడు తప్పు చేసి ఇంటికి వస్తే బాబు ఫోన్లో ఈ పట్టుకొని వదిలే
నేనే తప్పు చేశాను, నేనే చేశాను, నా కొడుకు కాదు అని ఒక మాట మనం అనగలుగుతున్నామా? నా పిల్లలు తప్పు చేయలేదు, నా కూతురు తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను ఒక మాట మనం అనగలుగుతున్నామా? అవసరమైతే మన తప్పులు మన పిల్లల మీద మోపుతామే, కానీ మనం మాత్రం నీతిమంతులుగా నిజాయితీ పౌరులుగా మనం గొప్పవాళ్ళుగా చూపించుకోవాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు అయితే ఏం చేశాడు? సమస్తం ఆయన వేసుకున్నాడు. మౌనం. మీరు ఎన్ని నేరాపం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎన్ని నామే విధించుకున్నారో విధించుకోండి. ఎందుకు? మనందరినీ విడిపించడానికి, మనందరినీ ఆయన చాటు తీసుకోవడానికి, మనందరినీ మన పాపాలు మన నేరాలు ఆయన కప్పిపుచ్చడానికి ఆయన మౌనంగా ఉండేదా? ఒకరిపై ఒకరు చెప్పుకోవడం, ఒకరిపై ఒకరు మోపుకోవడం ఇప్పుడు ఇది కాదు, అదిలోనే మొదలైంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత మన మనోనేతలు వెలిగింపు చేసి మనం ఇప్పుడు ఒప్పింపబడుతున్నాం. ఓ ప్రభు నిజమే కదా, ఈ పాపం నాదే కదా, నేను చేశాను కదా అని ఇప్పుడు మనం ఒప్పింపబడుతున్నాం. కానీ మనం ఒప్పింపబడక ముందే యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకున్నాడు. మనందరమే నేరాలు ఆయన ఒప్పుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే మౌనంగా ఉండి ఆయన నెరవేర్చుకున్నాడు. తండ్రి చెప్తూ నెరవేర్చాడు, తండ్రికి మహిమకరంగా జీవించాడు, తండ్రి కోసం ఆయన ఒప్పుకున్నాడు మనందరినీ విడిపించడానికి. యేసు నువ్వు ఒప్పుకోకపోతే అందరికీ ఆ శిక్ష తప్పదు అని చెప్పినప్పుడు నేను ఒప్పుకుంటాను, నేను మౌనంగా ఉన్నాను, నేనేమీ మాట్లాడు. ఆయన ఎవరైనా కొట్టాడా, ఎవరైనా తిట్టాడా, ఎవరైనా దూషించాడా? ఆయన ఎందుకు సిలువేశారు? ఆయనకి వ్యతిరేకంగా ఉన్నందుకు, నిజం బోధించినందుకు, నిజం చెప్పినందుకు, నిజం నిర్భయంగా చెప్పినందుకు, సత్యాన్ని సత్యంగా బయలుపరిచినందుకు, యథార్థమైన మాటలు పలికినందుకు, యథార్థంగా ఆయన జీవించినందుకు. ఈ లోకం కూడా నిజంగా నిజాయితీగా బతికే వాళ్ళకి అటువంటి శిక్షలు విధించారు, అటువంటి శిక్షలు విధించారు. కానీ మనం అలాంటి ఒకప్పుడు మనందరం కూడా అలాంటి స్థితిలో ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? తన వేసుకుని మనం సంపూర్ణంగా విడిపించాలి. తన వేసుకుని మనందరినీ కూడా పూర్తిగా బయలుపరిచాడు. అలాగే లూకా సువార్త 23 పేజీ నెంబర్ 77. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించమని చెప్పి వారు అతను కొంతమందిగా చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఎన్నో నేరాలు, చేయని నేరాలు, అనేకమైన పాపాలు అంటగట్టి ఆయనకి నిర్దాక్షిణంగా మేకులు పట్టుకుంటే ఆయన ఏమన్నాడు? తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. మనం కూడా దేవుడిని అలాగే నిందించాం, దేవుడిని మనం కూడా అలాగే మాట్లాడాం. దేవుడి విషయంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు మనం దేవుడికి నిర్లక్ష్యంగా ఉంది, దేవుడి మాట గైకొనక, దేవుడి మాట అనుసరించగా, దేవుడి మాట నిర్లక్ష్య పెట్టి దేవుడిని గాయపరిచాం. ఆ కొట్టిన మేకులు గాయాల్లో మనం వేళ్లు పెట్టి ఆయన్ని బాధ పెట్టాం. ఆ గాయాల్లో మనం వేళ్లు పెట్టి, రంధ్రాల్లో వేళ్లు పెట్టి ఆయన గాయపరిచాం, బాధ పెట్టాం. ఓర్చుకునేమన్నాడు? తండ్రి వీళ్ళందరూ నా చెల్లెళ్ళు, వీళ్ళందరూ నా తమ్ముళ్ళు, వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించు. మనం చేసే నేరాలు క్షమించే నేరాలా? ఈ రోజుల్లో మనం చేసే పాపాలకు ఏమేస్తారు? శిక్షలు, ఖైదీలు గాను, ఉరి శిక్షలు గాను, జీవిత ఖైదీలు గాను, ఇలాంటి శిక్షలు అనుభవించాలి. కానీ మన కోసం ఆయన ఒక్కసారి మొత్తం సమస్తము నుంచి నిర్దాక్షిణంగా ఒక్కసారి కానీ ప్రాణం పెట్టుకోకుండా
అనుభవించి 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 బాధపడి 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 విడిపించాడే. మనల్ని ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు మనం విడిపించాడు మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. దేవుడు మాట అంటే మనం నిర్లక్ష్యమా? దేవుడు మాట అంటే మనం ఎంత నిర్లక్ష్యమా? దేవుడు మాట మనం లోపడమా? ఇవాళ మనకు ఆనందం కావచ్చు, ఇవాళ మన సంతోషం కావచ్చు, ఇవాళ మనం ఉత్సాహంగా ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు దేవుడు నిలదీసి అడుగుతాడు. జాగ్రత్త, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన కుమారుడు ద్వారా వచ్చి మన నాన్నలకు ఆయన పిలిచాడు, ఆయన మోస్తున్నాడు. ఇప్పటికీ మనం బుద్ధి రాకపోతే ఇంకా దేవుడు మన విడిచిపెడతాడు. జాగ్రత్త, మనం మెలుగు కలిగి ఉండాలి. మెలుగుతాం లేకపోతే మెలుగుగా లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోయిన జీవితం అయిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు విడిపించాడు, నేరాలు ఆయన వేసుకున్నాడు, మనం రక్షించాడు. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి. మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయన మా వాక్యాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఇదేం తోటకు తూర్పు దిక్కున కెరూబులను దేవవృక్ష మార్గమును పోడు కాచుటకు ఖడ్గజ్వాలమును నిలబెట్టి ఆయన ఏం చేశాడు? బయటికి నెట్టేశాడు. వెళ్ళిపోమన్నాడు, నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమన్నాడు. ఏదో ఒక రోజు మన పరిస్థితి కూడా అంతే. దేవుడైతే మనం ప్రేమించాడు, ఆయన ఆశీర్వదించాడు, లేవనెత్తాడు. స్వేచ్ఛగా నా సన్నిధిలో నాతో ఉన్నందుగా దేవుడు బిడ్డలు అని ఆయన బాధపడుతున్నాడు. ఆయన మనం విడిపించాడు. మన శిక్ష యావత్తుని తన కుమారుడు వేశాడు. తన కుమారుడు ఏమన్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు తెలియదు, వీళ్ళు క్షమించు అని కూడా తండ్రితో కొడుకు కూడా మొదలుపెట్టుకుని మనం విడిపించాడు. కొడుకు కూడా మన కోసం బాధపడ్డాడు. కానీ దేవుడు మాట వినడానికి కానీ దేవుడి మాటకు లోబడటానికి కానీ మనకు టైం ఉండదు. మనం దానికి లోబడం. లోకంలో ఉన్న అధికారానికి లోపడతాము, లోకంలో ఉన్న ఒక ఘనత కోసం మనం పోగొడతామే. కానీ దేవుడి మాట మనం లోబడి ఆ చక్కటి జీవితం వాళ్ళందరూ ఎంత కోట్లు, ఎంత అన్యూన్యంగా, ఎంత సరదాగా, ఎంత స్వేచ్ఛగా తిరగవచ్చిన జీవితంలో వాళ్ళు ఏం చేశారు? ఆ స్వేచ్ఛను పోగొట్టుకుని వాళ్ళ చుట్టూ ఒక బిదిగీసుకున్నారు. నూతులో కప్పేం చేస్తుండో నాకు ఇది చాలు అనుకున్నట్టుగా వాళ్ళు అది తింటే చాలు అనుకున్నారు. అది ఒకటి తింటే చాలు అనుకున్నారు. అన్నీ తినేసాం, ఆ ఒకటి తింటే దాని రుచి కూడా మనం తెలిసిపోతుంది, దాని రుచి చూసేద్దాం అనుకుని దాన్ని కూడా తిన్నాం. వాళ్ళ క్రైస్తవులు కూడా అంతే. ఆదివారం వెళ్ళాము, 2 మాటలు విన్నాము, ఆత్మీయంగా మనం ఏదో ఎన్న మాట మన చాలు అంతే, అక్కడికి కట్టు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనం ఏం విన్నాము, మనం ఏం నేర్చుకున్నాము, మనం ఏం నేర్చుకుని ఎలా జీవించాలి, ఇదంతా మనకు సంబంధం లేని విషయం. మనదేంటి? దేవుడు నమ్ముకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, నల్ల పాలు పొందాలి కాబట్టి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, నలుగురితో పాటు కూర్చోవాలి, 2 మాటలు వినాలి, అంతే జీవితం. ఆదాము వాళ్ళు కూడా అడగనుకున్నారు. అన్ని పట్టు తినేసాము, ఈ ఒక్క పట్టు తింటే దీని రుచి తెలిసిపోతుంది, దాని రుచి తెలుసు. ఆ రుచి కోసమా మన జీవితం? దేవుడు మన ఏర్పరచుకున్న రుచి కోసమా? దేవుడు లోబడే మనస్తత్వం మనలో లేనప్పుడు దేవుడు ఆ ఆదామునికి ఏంటంటే ఏదో ఒక రోజు మనం కూడా ఏంటంటే మార్కు సువార్త 4వ
మార్కు సువార్త 15వ అధ్యాయం పేజీ నెంబర్ 47. పేజీ నెంబర్ 47 మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. చెప్పండి. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు పిలిచిందని ఆదాము ఏం చేశాడు? నాకు ప్రభు హక్కు లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నాకు నచ్చినట్టు నేను చేసుకుని నేను జీవిస్తాను అనుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? నన్ను అసలు చెయ్యి ఎందుకు విడిచావు తండ్రి? నీ సామర్థ్యం లేకపోతే నేను బతకలేను, నీ సామర్థ్యం నేను లేకపోతే నీతో కలిసి నేను ఉండి జీవించకపోతే నా జీవితం నేను జీవించలేను. మనం కూడా దేవుడితో సావాసం దేవుడిని ఉన్నవారమే, దేవుడితో సావాసం లేకుండా ఉన్నవారమే. మరి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి ఆ మధ్యపు కూడా తెంపి మనందరినీ కూడా జతపరిచాడు, మనందరినీ కూడా ఒకసారి ఆ దేవుడితో సమాధానపరిచాడు, దేవుడికి సన్నిహితంగా చేర్చాడు, దేవుడిని సన్నిహితంగా చేర్చాడు. వాళ్ళ మందిరంలో కూర్చుని స్వేచ్ఛగా మనం ఉన్నామంటే మనం ఏపాటి వాళ్ళం? మనం ఎక్కడెక్కడ తప్పిపోయిన గొర్రెలు దేవుడు తన భుజాల వేసి తీసుకొచ్చి తన మందిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయనే తీసుకొచ్చి మనం కూర్చోబెట్టారు తప్ప మనగా రాదు. కానీ జ్ఞానం దేవుడు తెలిసింది కూడా దేవుడు సరిగ్గా రానప్పుడు అనేక మంది ఉన్నారు లోకంలో. మనం ఏం గొప్పవేం కాదు, కానీ ఆయనే తీర్చొచ్చుని పెట్టుకున్నాడు. మనం ఏమనుకుంటామంటే నేను మందిరానికి వెళ్తే దేవుడికి ఏదో గొప్ప గణపతి అనుకుంటున్నాము. దేవుడి మందిరానికి నేను వెళ్తే వాడు ఏదో పెద్ద కార్యం జరిగిపోతుంది అనుకుంటున్నాం. మన నిర్లక్ష్యం అలా ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభు విలువలు ఆడిపోయాడు. 3 గంటల టైము, 3 గంటలు ఆ తండ్రికి కొడుకు సంబంధం చేయబోతుంటే విలువలు ఆడిపోయాడు. తండ్రి నా చేయెత్తి విడిచావు. అంత బాధను వచ్చుకుని మనల్ని ఏకపరచడానికి, మనందరినీ దేవుడి దగ్గర సమాధానం పరచడానికి ఆయన చేసిన సంఘాన్ని పెట్టి ఆయనకి ఆరాధించాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆరాధనకు అర్హుడు. అలాంటి దేవుని మనం ఆరాధించాలి, కనపరచాలి, స్థుతించాలి. మనం ఏం చేస్తున్నాం? దేవుని మనం ఆరాధించడానికి కూడా మనం టైం సరిపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5:12 ఎట్లనగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలా ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంతాపమాయను. మనం పాపం చేయలేదు కదా, మనం ఏ పాపం చేయలేదు కదా అని మనం అనుకుంటాం. మనం ఆల్రెడీ జంతా పాపం. ఎందుకంటే మనం మూల పురుషుడైన ఆదాము ఎవరు? పాపం చేశాడు. ఆ పాపంలో మనం కొనసాగిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం మాత్రం మానేవా? మనం కూడా అలాగే నేను చేయాలి ఈ పాపం, నేను చేయాలి ఈ న్యాయం, నాది కాదు ఈ తప్పు. ఏదైనా న్యాయం చేసినప్పుడు మనం ఏం చేస్తాం? పక్కకి కాకుండా ఇప్పుడు మనము చేస్తున్నాం. అని ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? వాటన్నిటి నుంచి విడిపించాడు, వాటన్నిటి నుంచి మనం రక్షించాడు, వాటన్నిటి నుంచి మనల్ని కాపాడాడు. ఒక్క మనిషి వల్ల ఆ పాపము మరణానికి దారితీస్తుంది. మరణం అంటే మనం అందరూ చచ్చిపోలేదు కదా మనం అనుకోవచ్చు. ఎస్, మన శరీరంగా ఎవరు చచ్చిపోతాం, ఆత్మీయంగా చనిపోయాం. ఒకనొకప్పుడు
ఆత్మీయంగా చనిపోయాం. ఆత్మీయంగా చనిపోయి రోడ్డెక్కి మన ఇష్టాంతరంగా నోరు పారేసుకుని మన ఇష్టాంతరంగా మనం జీవించి మన ఇష్టాంతరంగా మనం ప్రవర్తించి మనకు నచ్చిన మాటలో మనం మాట్లాడి మనకు నచ్చిన జీవితం మనం జీవించి ఉన్నవాళ్ళమే. అలాంటి జీవితం జీవించిన వాళ్ళమే. అప్పుడు మనం ఆత్మీయంగా ఉన్నామా? ఆత్మీయంగా మనం ఉండుంటే మనకు ఆ మాటలు రావు, ఆ బూతులు రావు, ఆ వ్యర్థమైన ఆలోచనలు రావు. పాప మార్గాన్ని మనం ఎన్నుకోం. ఇది పాపం, అయ్యో ఇది నాకు తగదు అనే ఉద్యమం. ఆత్మీయంగా చనిపోయామా పాపం మరణాన్ని దానిపోతుంది. యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తం ఆయన మరణాన్ని పొందాడు. ఆయన మరణమైపోయాడు. ఆదాము ఆ యొక్క సంతోషాన్ని, ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఏం చేశాడు? ఆయన 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి ప్రయోగం కానీ యెహోవా దయ వలన చాలు. దేవుడు ఏమో నువ్వు బయటికి పోరా అని మెడపెట్టి గెంటేస్తే ఏమనుకున్నాడు తెలుసా? ఇంతకన్నా నాకు స్వేచ్ఛ లేదు. ఈ దేవుని తోటలో ఉంటే దేవుడు చెప్పినట్లే నేను అది చేయకపోతే దేవుడు అనుకోడు, ఇది చేయకపోతే దేవుడు అనుకోడు, ఇలా ఉండకపోతే దేవుడు అనుకోడు. ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చింది అనుకున్నాడు. వాడు మనం కూడా మందిరానికి అంతే శాపం ఏదో చెప్తూ ఉంటాడు, మనం హెచ్చరిస్తూ ఉంటాడు, మనం గద్దిస్తూ ఉంటాడు. వాటిని మనం అనుసరించకపోతే మళ్ళీ మనకు ఏదో భయం, వెళ్ళకుండా ఉంటే ఒకటే మాట. ఎప్పుడైతే బయటికి ఎంటాడో నేను ఎక్కడికి వెళ్ళమంటే అప్పుడు వాడికి కాలంలో పడి ఉంటే అది వేరేలా ఉండేది. ఇంతకన్నా నాకు స్వేచ్ఛ మన రోజులు కాపురం చేసుకుంది పిల్లలకన్నా ఉందా అన్నాడు. స్వేచ్ఛను కోరుకున్నాడు, ఆనందాన్ని, శరీర సంతోషాన్ని కోరుకున్నాడు, శరీర సుఖాన్ని కోరుకున్నాడు. పాపాన్ని అంటగట్టాడు. ఆ పాపం ఈరోజు నేను కూడా దాన్ని కొనసాగుతూనే ఉన్నాం. మనం మాత్రం తక్కువ తిన్నామా? మనం కూడా అంతే. దేవుడు సాగుడు ద్వారా మాట్లాడినప్పుడు ఆ మాట మనం లోబడుతున్నామా? మనకు నచ్చిన క్రియలు మనం చేస్తున్నాం, మనకు నచ్చినట్టు మనం చేస్తున్నాం, మనకు నచ్చిన మార్గం మనం అనుకుంటున్నాం. పైన తిరిగి నేలారోపణ. ఆ ఆదాం నేను కాదు వాడు కాదు, ఇది కాదు అది, ఇలా మారిపోయింది. వాటన్నింటినీ కొట్టివేయడానికి యేసుక్రీస్తు వచ్చి వాటన్నింటి మీద ఆయన వేసుకుని ఎవరు కాదు ఎవరో చేయాల పాపం నేనే చేశాను. ఈ పాపం నేనే పాపం, ఆయన పాపం అన్నాడు. మనందరినీ వినిపించడానికి ఆయన పాపం అయిపోయాడు, ఆయన పాపంగా మారిపోయాడు. ఆదాము ఎవరు? ఈ భూమి మీద ఆదాము ఎవరు? ఈ భూమి మీద ఆదాము ఎవరు? ఆదాము కూడా దేవుడి కుమారుడే. లూకా సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 38వ వచనం. ఆదాం ఎవరు కుమారుడు? దేవుడు కుమారుడు. ఆదాం కూడా దేవుడు కుమారుడే. దేవుడు మనందరికన్నా ముందు ఆదాము సృష్టించాడు ఈ భూమి మీద. యేసుక్రీస్తు ప్రభువే అసలు మొదటి యేసుక్రీస్తు ప్రభువే కుమారుడు. కానీ మన దృష్టిలో ఈ భూమి మీద మొదటి ఆదాము ఎవరు? మొదటి ఆదాము ఆదామే. కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు.
అమ్మ యేసుక్రీస్తు ఆదాము కూడా దేవుడు కుమారుడే, కానీ దేవుడి దృష్టిలో పాపం చేసిన వాడు ఎవరైనా వాడు, ఇటు ఉన్నవాడని అటు లేనివాడని, ఇటు ధనవంతుడని అటు ధనం లేనివాడని, ఇటు తెలుగు గలవాడని తెలుగు ఏమీ లేవు మన దగ్గర. నేరారోపణ ఒకటే, ఎవరికైనా ఒకటే నేరారోపణ. కానుకలు ఎక్కువ వేస్తున్నాం కదా. ఈ మాట నేను చాలాసార్లు చాలామంది దగ్గర కూడా విన్నాను. కానుక ఎక్కువ వేస్తున్నాం కదా, దేవుడు క్షమించాలి. ఈ మాట ఎవరు చెప్పారు అసలు? అది క్షమించాలా దేవుడు? దేవుడు కానుకలు కావాలా? మనం ఇచ్చే డబ్బులు కావాలా దేవుడికి? ఆయన పెట్టిన భిక్ష మనకు రావడం, ఆయన ఇస్తే మనకు వచ్చినాయి ఇవన్నీ. అలాంటి దేవుడిని మనం నిర్లక్ష్యపోతున్నాం తెలుసు. ఆయన దృష్టిలో అందరం సమానమే, ఆయన దృష్టిలో మన అందరం ఆయన పిల్లలమే. ఏదో ఒక రోజు ఆదాములాగా మనం కూడా గెంటిపడతాం. అది మనం అనుభవం కలిగి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ పెట్టి మనం దేవుని వైపు కలగాలి. దేవా మమ్మల్ని క్షమించిన ఆయన, అయ్యో దేవా మా జీవితం ఒకదానొకటి అటువంటి జీవితం మేము జీవించాం, అటువంటి పాపంలో మేము వెళ్ళాం, పాప జీవితం మేము జీవించాం, పాపం నుంచి మమ్మల్ని నువ్వు విడిపించావు ప్రభా, నువ్వు లేకపోతే మాకు వేరే దిక్కులేదు. ఆయన దగ్గర మనం ఆరాధించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన స్తుతించాలి. ఆదికాండం 6వ అధ్యాయం పేజీ నెంబర్ 4. తాను భూమి మీద నరుని సృష్టించినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. దేవుడు ఆయన మనం చేసిన క్రియలకి ఆయన ఏం చెప్తాడు? నొచ్చుకున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. నా స్వస్థాలతో వీళ్ళందరినీ నేను చేసుకున్నానే, అన్నింటినీ నోటి మాటతో సూచించానే, ఈ నరుడిని నా స్వస్థాలతో నేను చేసుకున్నానే, నేనంటే నరుడికి ఎంత సోకనా, నా మాట అంటే ఎంత నిర్లక్ష్యమా, నా మాటకు లోబడ్డాను. దేవుడు ఎంతో సంతాపం ఉంది, నొచ్చుకున్నాడు, దుఃఖించుకున్నాడు. మన పిల్లలు చూడండి, మనం ఎప్పుడు ఒకేలాగా మన పిల్లలు ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఎంత బాధలు దాచుకుంటాం. మన ఎవరితో చెప్పుకుంటే మన పిల్లలు లోకపోతారని మనలో మనం బాధపడుతూ దాన్ని దాచుకుంటూ అని దేవుడు అలాగే బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. అరే వీళ్ళందరూ నేను ఏర్పరచుకున్నానా, వీళ్ళు ప్రేమించానే, నేను నా చెత్తను కూర్చుండాలనుకున్నానే, నాతో ఉండాలనుకున్నానే. దేవుడిని బాధపెట్టే స్థాయికి మనం వచ్చేసాం, దేవుడిని దుఃఖించే స్థాయికి మనం వచ్చేసాం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మన పాపాలన్నీ క్షమించడానికి, మన పాపాన్ని క్షమించి ఆ పాపం నుంచి రక్షించడానికి ఆయన కుమారుని భూమి మీద పంపించాడు. మనం విడిచిపెట్ల, ఆయన ఎంతో ప్రేమించాడు. మనమే ఆయన దూరంగా ఉంది. మనకి ఈగో ఎక్కువ కదా. మన ఏదో సినిమాలు అంటాడులే, ఏమన్నాడు? తగ్గేదేలే అని. అలాగా మనం కూడా తగ్గేదేలే. దేవుడి విషయంలో కూడా మనం తగ్గేదేలే. మన మనుషులు మనం తగ్గకపోవచ్చు, దేవుడు తగ్గవా? దేవుడు మొట్టిగా మనం తట్టుకోగలమా? దేవుడు చేసేది ఆ గొప్పలు మనం తగ్గితే మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనం రక్షించడానికి ఇష్టపడ్డాడు. మనం క్షమించి ఆయన రక్షించడానికి ఆయన కుమారుడిని ఈ భూమి మీద పంపించాడు. మనం విడిపించడానికి ఎవరి వల్ల కాదు, ఎవరికి సాధ్యం కాదు. మనం చేసిన క్రియలకి, మనం చేసిన పాపానికి, మనం జీవించిన జీవితానికి, అది ఆ వాటి నుంచి విడిపించడానికి ఎవరికి సాధ్యం కాదు. ఆ పరలోకంగా యేసుక్రీస్తు ఒక్కరికే సాధ్యం. అందుకే ఈ భూమి మీద రావాల్సి వచ్చింది.
రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఆయన తండ్రి కోసం చనిపోవాలి, మన కోసం ఆయన చనిపోయాడు. తండ్రి చెప్పినట్టు ఆయన విన్నాడు, మాట లోబడ్డాడు. తండ్రి ఏం చెప్తే అదే విన్నాడు. నువ్వు ఈ రోజుతో నీవు ఇక్కడ భూమి మీద నీకు సమాప్తం అయిపోయింది, ఇంత మటుకు నువ్వు నేను చెప్పినలా పాటించావు, రేపు పొద్దున నేను వచ్చి నీకు సిలువేస్తారు, నువ్వు సిలువు అప్పగింపబడిపోవాలన్నప్పుడు ఆయన సావు ఎలా వస్తుందో తెలిసింది కూడా ఆ సావు తెలియదు. నేను ఇలా పలానా టైంలో పలానా విధంగా నేను చచ్చిపోతానని తెలిసింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడికే. కానీ మనకు తెలియదు. తెలియకపోయినా మనం జాగ్రత్త పడుతున్నామా? లేదు. ఇంకా టైం ఉంది. మనం అలాగే అనుకున్నారు, హాయిగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు, దేవాలయం వచ్చి మందులు కాల్చుకున్నాం కదా, అర్థంతరంగా వస్తువులు పడిపోయింది. తుఫాన్లో ఆ తుఫానే అలా 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 వెళ్ళిపోయింది కదా పక్క నుంచి. అది గిని కొంచెం ఇటు చూపుకుంటే మన పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఎవరు ఏ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నామో ఎవరికి తెలిసేది కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు అంటే నిర్లక్ష్యం. దేవుడు అంటే బాగా నిర్లక్ష్యం. మనం ఇంకా పాపంలోనే ఉన్నాం. పాపంలో ఉండగానే ఆయన ఏం చేశాడు? తన కోసం చనిపోయాడు. మన కోసం చనిపోయాడు. ఆయన కోసం కానీ తన తండ్రి కోసం కానీ చనిపోవాలి, మన కోసం చనిపోయాడు. ఇష్టపూర్వకంగా మన కోసం. ఒంట్లో ఒక అవయవం ఏదైనా పేడులయ్యి బాగోలేకుంటే తండ్రికి మనం ఇవ్వగలమా? నా భార్య ఏమంటారు, నా కొడుకులు ఏమంటారు, ఇన్ని రకాలుగా మనం ఆలోచించాం. మనం చచ్చిపోము. ఒక 2 కిడ్నీలో కిడ్నీ తీసేసినంత మాత్రం మనం చచ్చిపోము. కానీ మనం ఏం చేస్తాం? ఇంటికెళ్ళి ఏమే ప్రసి మా నాన్నకి కిడ్నీ వాళ్ళు మనం ఇమ్మంటావా? ఎలా పెద్దోడా ఇమ్మంటావా? ఇన్ని రకాలుగా మనం ఆలోచించడమే. యేసుక్రీస్తు ప్రభు పరలోకపుతండి ఆయన ఒక శిశువు పుట్టి ఆ శిశువుని వాళ్ళకి అప్పగించాడు, మనకు అప్పగించాడు. మీకోసం ఒక శిశువు పుట్టింది అన్నాడు. ఆ శిశువు ఏమైంది? పెరిగి పెద్దయ్యి మన కోసం చనిపోయింది. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి. మనం ఆరాధించాలి. మనం నిజంగా ఆరాధించాలి. దేవుడు మనకు లోబడేది జీవితం మనం జీవించాలి. దేవుడి కోసం జీవించాలి. మన ఇష్టాంతాన్ని మనం జీవించడానికి కాదు కదా దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది. మనకు తెలియనప్పుడు మన ఇష్టాంతాన్ని మనం జీవించాలి. మనకు తెలిసిన తర్వాత కూడా మన జీవితాన్ని మనం కప్పపుచ్చుకుని మన జీవితాన్ని మన గొప్పలు మనం చూపించుకోవడానికి, మనం ఎప్పుడు మనం చూపించుకోవడానికి, నేనే కరెక్ట్ చెప్పుకోవడానికి మనం ఎన్ని విధాల ప్రయత్నిస్తూ ఉంటామో తెలుసా? ఇప్పుడు ఆదాం నుంచి మొదలైంది. యేసుక్రీస్తు ప్రభు మనం ప్రశ్నించలేకపోయాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు అంటే మనం ఏం చెబుతాం? నేను చేసిన పాపాల గురించి చనిపోయాడని చెప్తాం. ఇది వాస్తవం. కానీ నీ కోసం ఆయన చనిపోయినప్పుడు ఆయన కోసం నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది మనకు ముఖ్యం. ఆయన కోసం నేను ఎలా జీవిస్తున్నాను అనేది మనకు ముఖ్యం. నా ప్రభు కోసం నేను ఎలా ఉన్నా, నా ప్రభు మాట నేను లోపడుతున్నానా, నా ప్రభు వాక్యం కోసం నేను సిద్ధపడుతున్నానా, నా ప్రభు సన్నిధి నేను సిద్ధపాటుగా వెళ్తున్నానా, లేకపోతే నామకార్థంగా ఏదో కూర్చుని వచ్చేస్తున్నానా, ఏం చేస్తున్నాను అని నాకు నేను చూసుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? ఏం చేశాడు? మన కోసం మనం పాపంగా ఉండగానే మన అందరి కోసం ఆయన చనిపోయాడు. అందులో పెట్టి దేవుని ఆరాధించాలి. మనం ఆరాధించాలి. ఆరాధన అనేది కొద్ది మాటతో కాదు, కొద్ది 2 మాటలు పలుకుని కానుక వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఆదాయం వచ్చేది కాదు. రోజు దేవుని వాక్యం కోసం తహతహలాడాలి. ఆ వాక్యంలో విన్నదాని ప్రకారం జీవించడం ప్రారంభించాలి. అది దేవుని ఆరాధన. మిగతా సమయంలో తీసుకుంటారు.